డిస్కషనే మీరు కూడా మాట్లాడారు, అందరం అడగటమే. అందరం మరి సినిమాలో మీరు ఒక మంచి పాత్ర వేశారు కాబట్టి మీరు చేయాలి మరి స్టార్ట్. సరే చెప్పు మరి అసలు ఇంటర్వ్యూ ఎలా స్టార్ట్ చేద్దాం, స్కీమ్ ఒక కాన్సెప్ట్ చెప్తే దాన్ని బట్టి మనం విల్ స్టార్ట్ ఇంటర్వ్యూ. బ్రదర్ మీరు రెడీయా? రోలింగ్ ఇప్పుడు ఎంత వస్తుంది అలా అయితే అన్న నేనేమంటానంటే ఈ ఆర్డినరీ ఇంటర్వ్యూలు వద్దు, ఏదైనా ఎక్స్ట్రాడినరీ ఇంటర్వ్యూ చేద్దాం. అంటే జనరల్గా డైరెక్టర్ గారు ఒక సోఫాలో కూర్చుంటే క్యాజువల్గా మనం అప్పుడే లోపలికి ఎంటర్ అయ్యి నేను వచ్చి కింద కూర్చొని మీరు సోఫాలో కూర్చొని. అది ఆల్రెడీ ఆర్ఆర్ఆర్ సినిమాలో రాజమౌళి గారు, చరణ్ గారు అండ్ తారక్ గారు చేశారు ఆల్రెడీ. వాళ్ళు చేశారు. అయితే ఏదన్నా వంట చేస్తూ డైరెక్టర్ గారు ఒక వంట, ఆయన కూరగాయలు కట్ చేయటం. ఇది వచ్చింది ఆల్రెడీ, బాహుబలి వచ్చింది, బాహుబలిలో బాహుబలి చేశారు టీం అంతా. ఇంకేదైనా ప్లాన్ చేద్దాం ఇప్పుడు. కొత్త చెప్పా ఇప్పుడు ప్రెస్ వాళ్ళు మన జర్నలిస్టులు ఉన్నారు కదా, వాళ్ళు జనరల్గా మనల్ని క్వశ్చన్లు అడుగుతారు. మనం ఈసారి వాళ్ళని కూర్చోబెట్టి మనం అడిగేలాగా. ఇది కూడా మొన్నే వచ్చింది, కోట బొమ్మల సినిమాలో వచ్చింది. అన్నీ చేసేస్తున్నారన్న, ఇలాంటి అందుకే ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇలాంటి చెప్తే నేను నిన్ను కొడతా బొమ్మాలి చెప్తున్నా. ఓకే, అయితే ఇలా కాకుండా అన్న మొత్తం చీకటిగా చేసి ఒక డిమ్ లైట్ పెట్టి మన ముగ్గురం కూర్చొని ఇది ఎలా ఉంటుంది? అప్పుడు దాన్ని ఇంటర్వ్యూ అనరు, ఇంటరాగేషన్ అంటారు. అదే ఏదో హంతకుల్లాగా నిరస్తుల్లాగా అలా ఉంటుంది. అప్పుడు అసలు మొత్తం చీకటి చేసేద్దాం అన్న, మనం కనపడకూడదు, మన మాటలే వినపడాలి. అప్పుడు మేమెందుకు బుక్క, అప్పుడు మా ఎఫ్ఎం చాలేదు, ఎఫ్ఎం మా వెళ్ళి తీసుకుంటాం మీతో ఇంటర్వ్యూ. డైరెక్టర్ గారు మీరే ఏదైనా చెప్పండి, నాకు పెద్ద థాట్స్ రావట్లేదు. చెప్పు, మంచి కాన్సెప్ట్ చెప్పేది. చాలా బెస్ట్ కాన్సెప్ట్, ఇప్పటిదాకా ఎవరో చేంజ్ చెప్తా. ముగ్గురం సరదాగా కూర్చొని క్యాజువల్గా మాట్లాడుకోమా. అంటే మనం ఎక్స్ట్రాడినరీ ఇంటర్వ్యూ అనేది మనం ప్లాన్ చేయకూడదు, మనం ఆర్డినరీగా చేసుకుంటా వెళ్తే అది ఎక్స్ట్రాడినరీ అవ్వాలి. కరెక్ట్, సూపర్ అన్న, అదైతే వాస్తవం. జనరల్గా అన్న లాస్ట్ డిసెంబర్లో ఇలాగే నేను రవితేజ గారిని ఇంటర్వ్యూ చేశాను, ధమాకా సినిమా. ఇప్పుడు ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ఇంటర్వ్యూ చేస్తాను. లాస్ట్ ఇయర్ అది 100 కోట్లు కొట్టింది, ఈ ఇయర్ ఇది కూడా 100 కోట్లు కొట్టాలని కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే లాస్ట్ ఇయర్ ఆ సినిమాలో నేను ఉన్నాను, ఈ సినిమాలో అదే చెప్తున్నా. ఆ సినిమా 100 కోట్ల వరకు తెప్పించిన అది మళ్ళీ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ 100 కోట్లు అది రవితేజ గారు దాటి తీసుకెళ్తున్నా. అది రవితేజ గారు, శ్రీలీల గారు వాళ్ళ పని, మాది అందులో చిన్న పాత్ర. ఇందులో శ్రీలీల కూడా ఉంది. మనకి డిసెంబర్ కలిసి వస్తుంది అనిపిస్తుంది. మళ్ళీ రావు రమేష్ గారు ఈ సినిమాలో కరెక్ట్. నాకు తెలిసి చూస్తే అందరూ యూత్ చూసే సినిమాలు వస్తున్నాయి, లేకపోతే భారీ యాక్షన్ ఫిల్మ్స్ వస్తున్నాయి, లేకపోతే ఇంటెలిజెంట్ ఫిల్మ్స్ వస్తున్నాయి. నాకు తెలిసి ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఎంజాయ్ చేసే సినిమా మనది అవుద్దేమో అనిపిస్తుంది. మీరు చెప్పండి డైరెక్టర్. పర్ఫెక్ట్ అనాలిసిస్. అసలు నేను చెప్పే పని లేకుండా క్లియర్గా చెప్పేస్తారు. అన్ని రకాలు వస్తున్నాయి, కానీ ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసే సినిమా వచ్చి చాలా రోజులు అయింది, గ్యాప్ వచ్చింది. ఇది ఫుల్ మీల్స్. అవును, అదైతే షూర్. ఎందుకంటే మన ఆంధ్ర భోజనం ప్రాపర్ తెలుగు భోజనం. ఒక పక్కేమో ఒక స్టోరీ రైటర్గా నాకు తెలిసి ఆల్మోస్ట్ టాప్ హీరోలు అందరితో వర్క్ చేసిన డైరెక్టర్, ఇంకో పక్కేమో టాప్ డైరెక్టర్లు అందరితో ఇండస్ట్రీలో చేశారు, టాప్ హీరోయిన్లతో కూడా. నాకు తెలిసి టాప్ హీరోయిన్లు అందరినీ కవర్ చేసిన హీరోయినే నాకు తెలిసి. నేను ముందు నుంచి చూసుకుంటే కూడా ఎవ్వరు ఆ టైంకి ట్రెండింగ్ ఉన్న హీరోయిన్ ఖచ్చితంగా నితిన్ గారితో చేసి ఉంటారు. అది ప్రజెంట్ శ్రీలీల గారు, కానీ అంతకుముందు త్రిష గారు, ఇలియానా గారు, అలా ఇంతమంది హీరోయిన్తో మీ ఫ్యాన్స్ ఉంటుంది కదా, ఇంతమంది హీరోయిన్లతో వర్క్ చేశారు కదా. మీకు ఫేవరెట్ కోస్టార్ అంటే ఎవరు జనరల్గా? నాకు ఫేవరెట్ కోస్టార్ అంటే నాకు కీర్తి సురేష్ గారు అండ్ సమంత గారు. ఆ సినిమా రంగే సూపర్ అన్న. జనరల్గా మన పర్సనల్ లైఫ్ ఒకటి ఉంటుంది మనకి, కానీ ఈ సినిమాలో మీ క్యారెక్టరైజేషన్ జూనియర్ ఆర్టిస్ట్ అంటే అందరూ వెనకెళ్ళి అంటుంటారు, మీరు వెనకే నిలబడి ఉంటారు. మీ పర్సనల్ లైఫ్లో ఎప్పుడైనా మిమ్మల్ని ఎలా వెనక నించోబెట్టిన సందర్భం కానీ, చదువులో మీరు వెనకబడిన సందర్భం కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? చదువులు పట్టుకు నేనే అనుకుంటా, అస్సలు ఛాన్స్ ఇవ్వను. మనమే హలో నేనే బ్యాక్ వెళ్తాను, ఎందుకు రిలాక్స్ బ్యాక్ వెళ్ళిపోతా, అలా ఉండేవాడిని. రియల్ లైఫ్ అంటే నా కెరీర్లో వచ్చేసరికి అలా ఎవరు అనలేదు, కానీ నేనే నా మధ్యలో నా 7 years ఫ్లాప్స్, అప్పుడు ఆ 12 ఫ్లాప్స్ ఉన్నప్పుడు అప్పుడు నేనే. కానీ చాలా మందికి ఇన్స్పిరేషన్ అన్న ఆ టైం. అంటే కొన్ని ఫ్లాప్స్ వస్తున్నప్పుడు చాలా మంది డల్ అయిపోవడం, మనం ఏంటి ఇలా ఇది ఉంటుంది కదా, కానీ మీరు ఎక్కడ తగ్గకుండా ఆ సినిమాలు చేస్తూ మళ్ళీ ఇష్క సినిమాతో మీరు మళ్ళీ నిలబడ్డ ఇది చాలా మందికి ఇన్స్పిరేషన్ అన్న. మీరు చెప్పండి అన్న సినిమా గురించి. మీరు నితిన్ గారితో ఫస్ట్ టైం కదా వర్క్ చేయడం, మీకు ఎలా నితిన్ అన్నతో ఎక్స్పీరియన్స్? సూపర్. అంటే మీరు ఏదైనా ఒక సీను మీరు సర్ప్రైజ్ అంటే నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సీన్ ఇంత బాగా వస్తుందని, సినిమాలో మీరు సర్ప్రైజ్ అయిన సీన్ ఏంటన్నా నితిన్ అన్న? అంటే తను ఒకటి ఇది కాదు, కానీ కొన్ని మూమెంట్స్గా చాలాసార్లు సర్ప్రైజ్ అయ్యాను. అలాంటివి కొన్ని ఉన్నాయి.
బట్ ఒక ఓవరాల్గా సీన్గా తను చాలా బాగా చేశాడు అని నేను ఫీల్ అయింది మాత్రం ఇంటర్వెల్ ఇంటర్వ్యూ ఓకే ఓకే అద్దరు కొట్టేశాడు అసలు. చాలా థ్రిల్ ఫీల్ అవుతారు రేపు పొద్దున్న చూసినప్పుడు సినిమా. అన్న మీరు స్టోరీ రైటర్గా రాసిన వాటిలో మాకు కిక్ సినిమా ఒకటి, రేసు గుర్రం ఒకటి, టెంపరు, ఇవి ఈవెన్ ఊసరవెల్లిలో కూడా ఆ కామెడీ పార్ట్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అది క్యారెక్టరేషన్ బాగుంటుంది. మనం ఈ సినిమాలో అంటే మీరు యాక్షన్ యాంగిల్, ఎంటర్టైన్మెంట్ యాంగిల్ రెండు వర్కౌట్ చేస్తారు. ఈ సినిమాలో చూస్తే నాకు తెలిసి మొత్తం ఎంటర్టైన్మెంట్ యాంగిల్ బాగా ఎక్కువ. డామినేషన్, ఎంటర్టైన్మెంట్, హీరో క్యారెక్టరైజేషన్, ఇది నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టరైజేషన్స్. అది ఎంటర్టైన్మెంట్ 90% ఎంటర్టైన్మెంటే. ఎంటర్టైన్మెంట్ అంటే సినిమా నువ్వు కూడా చేసావు కాబట్టి ఎంటర్టైన్మెంట్ సీన్స్ సెకండ్ హాఫ్లో మేము చాలా ఇదిగా ఉంది కాబట్టి మేము చాలా ఎంజాయ్ చేసాం సెట్లో. డైరెక్టర్ గారు స్క్రిప్ట్ చెప్పేటప్పుడే ఆ డైలాగులు కూడా ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టు ఎక్కడా కూడా మళ్ళీ ఒక రొటీన్ ఫీల్ ఎక్కడ రాకుండా ఆ సీన్ వైజ్ కానీ డైలాగ్ వైజ్ కానీ అన్ని ఫ్రెష్గా ఉన్నాయి సినిమాలో. ఈవెన్ ట్రైలర్ రెస్పాన్స్ ఎక్కడ చూసినా కూడా అన్ని ట్రెండీగా, ప్రతి ఒక్కటి రీల్స్లో ట్రెండ్ అయ్యేలాగా ఉన్నాయి ప్రతి డైలాగ్ కూడా. అంత బాగా వెళ్తుంది అన్న ట్రైలర్ కూడా. సాంగ్స్ కూడా వచ్చిన హరీష్ జయరాజ్ గారు చాలా రోజుల తర్వాత మన సినిమాకి వచ్చారు. ఆ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి ఒకసారి. హరీష్ జయరాజ్ చేయడం అంతా పనిచేయడం ఫస్ట్ టైం ఇది. ఇచ్చిన పాటలు డేంజర్ పిల్ల కానివ్వండి, బ్రష్ వేసుకో, ఆర్ మన మాస్ పాట కానివ్వండి చాలా బాగా ఇచ్చారు. అండ్ సాంగ్స్ అంటే కూడా సినిమాలో తను ఇచ్చిన బీజిఎం చాలా బాగా ఇచ్చాడు. రేపు సినిమా చూసాక నీకు అర్థమవుతుంది. అసలు బీజిఎం మాత్రం అసలు ఎదగొట్టాడు సినిమా సాంగ్. ఒకవేళ ఈ సినిమా మీరు కాకపోతే ఇంకా ఏ హీరోకి సెట్ అయ్యిద్దాం మన ఇండస్ట్రీలో? అదే ఆయన చెప్పాలి, అదే డైరెక్టర్. మీకు ఊరికి ఐడియా ఉంది మన హీరోలు, ఆయన కూడా చెప్తాడు. నేను కాకుంటే ఈ సినిమా క్యారెక్టర్ మన తెలుగు హీరోలు కదా, తెలుగు హీరోలు సినిమా చూసాకైతే నాకు నేనే అనిపిస్తుంది. వేరెవరు నాకు కంప్లీట్ నాకు చెప్పచ్చు. ఒకవేళ నితిన్ గారు ఒకవేళ ఈ సినిమా ఓకే చేయకపోతే మీరు ఇంకెవరికి చెప్పేవాళ్ళు ఈ స్టోరీ? చెప్పేవాడు కాదు, ఎందుకంటే ఆయనతో సినిమా అనుకున్నాక ఆయన కోసం కొలతలు తీసి కుట్టిన క్యారెక్టర్ అది. ఆయన కోసం అనుకుంటేనే ఇది అని రాసుకున్నాను నేను. ఈ కథ నా దగ్గర ముందు లేదు. సో మన సినిమా చేద్దాం అనుకుని ఏం చేయాలి, ఎలాంటివి చేయాలి అనుకున్నప్పటి నుంచి సో ఐడియా మొదలు పెట్టుకోవటమే ఆయన దృష్టిలో పెట్టుకునే. కాబట్టి ఇంకో హీరో అనే ఆప్షన్ ఎప్పుడు థింక్ చేయాలి. ఈయన ఈ సినిమా చేస్తానంతసేపు అంటే రేపు నేను ఈ సీన్ చేయబోతున్నాను అని ఎగ్జైట్మెంట్ ఒకటి ఉంటుంది కదా నైట్ పడుకునేటప్పుడు, అలా ఈ సినిమాకి సంబంధించిన ఏ సీన్కి మీరు బాగా ఎగ్జైట్ అయ్యారు? టు బి వెరీ ఫ్రాంక్, నేను అబద్ధం ఆడలేదు. దీంట్లో ప్రతి సీన్లో హీరో క్యారెక్టర్ చాలా బాగుంటుంది, ప్రతి సినిమా ఎంజాయ్మెంట్. కానీ ఒక ఎపిసోడ్గా నాకు కథ విన్నప్పటి నుంచి షూటింగ్ ఎప్పుడు మొదలు పెడదామా అని అనుకున్న ఎపిసోడ్ ఇంటర్వ్యూ ఎపిసోడ్. దాన్ని ఒక 16-17 నైట్స్ షూటింగ్ పెద్ద ఎపిసోడ్ సినిమాలో. అది మట్టుకు ఎవ్రీ డే నైట్ మార్నింగ్ 4 అయినా 5 అయినా ఎనర్జీ మట్టుకు అలాగే ఉండేది. ఫుల్ నైట్స్ అని కూడా చాలా కష్టపడ్డాడు దానికి. అలాగేనా ఈ ఫాదర్ సన్ బాండింగ్ రిలేటెడ్ మనకి ఈడియట్ సినిమా ఒకటి, ఆడవారి మాటలకు అర్థాలు వేర్లే, అలాగే దిల్ సినిమా. ఇవి చూసినప్పుడు మనకి ఆ ఫాదర్ సన్ బాండింగ్, వాళ్ళిద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ, ఆ ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదన్న. కానీ ఇది వాటితో పోలిస్తే కొంచెం ఎక్కువ మోతాదులోనే ఉంది. ఫాదర్ తిట్టే విషయాలు కానీ ఇది దీని మీద ఎలాంటి వర్క్ చేశారన్న మీకు ఎలా అనిపించింది? ఆ సినిమాలు మీరు కూడా చూస్తుంటారు, వాటితో పోలిస్తే మన ఫాదర్ సన్ బాండింగ్ గురించి. బేసిక్గా కొన్ని మనం ఎన్నిసార్లు చూసినా కొన్ని పాత్రలు కానీ కొన్ని రిలేషన్షిప్స్ కానీ ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాయి. అలానే ఇది ఈ ఫాదర్ అండ్ సన్, మన ఫ్యామిలీ లైఫ్, ఆ మిడిల్ క్లాస్ లైఫ్, అది నేను ఐ ఆల్వేస్ ఎంజాయ్ అలాంటి ఇవి చూసినప్పుడు. అవి తెలియకుండా వాటి ఎన్నిసార్లు చూసినా బోర్ కొడుతుంది. అది ఈ కథలో కూడా అలా కుదరటం ఇప్పుడు అన్నట్టు వాటికి మించి ఉందా ఇంకోటి ఉందా అనేది, కానీ అది ఎలా ఉంది ఏంటనేది చాలా ఎంజాయ్ చేశాను నేను దీన్ని అయితే. చాలా బాగుంది. ఈవెన్ రావు రమేష్ గారు కూడా అసలు నెక్స్ట్ లెవెల్. ఆయన చాలా కొత్త మేనరిజమ్స్ కనపడ్డాయి ఆయనలో కూడా. ఇంతకు ముందు సినిమాల్లో ఎప్పుడు ఆయన ఇవ్వని ఒక ఫ్రెష్ మేనరిజమ్స్ ఉన్నాయి. ఆయన ఆ టీజర్లో ఆ ఎండింగ్లో నవ్వడం కానీ, అలాగే ఇందులో ఆ డైలాగ్ ఒకటి జనరల్గా మన ఇంట్లో ఫాదర్స్ తిట్టేది చెత్తనాకుడు కానీ కరెక్ట్గా అక్కడ ఆ టైంగా బాగా యూజ్ అయిన వర్డ్, అది బాగా అలవాటు అయిపోతుంది. బట్ ఆయన చెప్పిన తీరు ఆ సిచ్యువేషన్లో ప్లే అవడం. ఈ సినిమాలో ఫాదర్ సన్ క్యారెక్టర్ ఎందుకు ఇంకా ఎక్కువ వర్కౌట్ అవుతుందంటే, నేను ఇందాక చెప్పిన 3 సినిమాల్లో దాంట్లో ఫాదర్ తిడతాడు, హీరో కూడా వాళ్ళకి ఒక సర్కాస్టిక్గా ఒక ఆన్సర్ ఇస్తారు, పంచులు ఉంటాయి. దీంట్లో హీరోకి ఫాదర్ అంటే చాలా భయం. హీరో బయట వెళ్ళి కొట్లాడినా బయట వెళ్ళి ఎంత హీరో అయినా కూడా ఇంటికి రాగానే ఫాదర్ అంటే చాలా భయం. ఫాదర్ నెత్తిపట్టి కింద కొట్టినా కూడా ఏం కొట్టినా హీరో చాలా భయంగా ఉంటాడు. అదే దీని బ్యూటీ, దీనికి ఈ డైనమిక్స్.